హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. షర్మిలకి ఫైనల్గా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే టైం వచ్చేసింది. నేను మహిళలను చాలా గౌరవిస్తాను. ఈ వీడియోలో నేను మాట్లాడే ప్రతి మాట షర్మిల గురించి. వేరే ఏ మహిళ నా ఈ మాటలని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అని చెప్పేసి షర్మిల ఇక్కడ తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది. పార్టీ పెట్టి కార్యకర్తలకి ఆ పోస్ట్ ఇస్తా ఈ పోస్ట్ ఇస్తా అని చెప్పేసి మభ్యపెట్టింది. పాపం ఆ కార్యకర్తలు గుడ్డిగా ఈమె నమ్మి కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పార్టీకి పెట్టారు. ఫైనల్గా ఈమె ఏం చేసింది, ఇక్కడ ఎలక్షన్లలో నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పేసి ఆంధ్రాకి జంప్ అయిపోయింది. ఇప్పుడు కోట్ల రూపాయలు అప్పు చేసిన ఆ కార్యకర్తలు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ అప్పుల బాధలు తట్టుకోలేక పాపం పోలీస్ స్టేషన్లో చక్కర్లు కొడుతున్నారు. ఆ కార్యకర్తల మీద వందలాది ఎఫ్ఐఆర్లు అయినాయి. అప్పుడు ఇచ్చినవాడు ఊకంటాడా? ఎఫ్ఐఆర్ చేసినాడు, పోలీస్ కేసులు చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రాకి పోయి అక్కడ ప్రజలకి మళ్ళీ అవే కల్లబొల్లి మాటలు చెప్తున్నది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అన్నది ఫస్ట్ డైలాగ్ అన్నది. సెకండ్ డైలాగ్, నేను ఆంధ్ర ప్రజల కోసం పోరాడతా. ఇది పెటెండ్ డైలాగ్స్. తెలంగాణలో కూడా అదే చెప్పింది, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అన్నది, నేను తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్నా అన్నది. ఇప్పుడు పోయి ఆంధ్రాలో అదే చెప్తుంది. కాకపోతే మితిమీరి కొన్ని విషయాలు మాట్లాడుతుంది, తన హద్దులు దాటి కొన్ని విషయాలు మాట్లాడుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ప్రతి ఒక్కరూ ఆమెని ఏమీ అనకపోవడానికి కారణం ఏంటి అంటే, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి, ఆయన రక్తం కాబట్టి. ఒక్కసారి ఆ బంధం లేదు అనుకుంటే ఒక్కొక్కరు అనే మాటలకి ఆమెకు చెవుడు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈరోజు ఏమంటున్నదో, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా అంటున్నది. ఎవరిని? వైఎస్ఆర్సీపీ. తన అన్నని అంటుంది వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు అని. నువ్వు వ్యక్తిగతంగా టార్గెట్ గురించి మాట్లాడుతున్నావా? ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేలు అసలు మొగోళ్లే కాదు, మీకు మొగతనమే లేదు అని చెప్పేసి టార్గెట్ చేసిన దానివి నువ్వు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వ్యక్తిగతంగా టార్గెట్. చూడండి నెక్స్ట్. సాక్షి పేపర్ గురించి. ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళకు ఫోన్లు చేసి షర్మిలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళ కవరేజ్ ఇస్తున్నారు. తెలంగాణలో ఆమెతోటి కలిసి పనిచేసిన వాళ్ళకి ఫోన్ చేస్తుందంట సాక్షి పేపర్. చేసి షర్మిల గురించి నిజాలు మాట్లాడండి, మేము మీ కవరేజ్ ఇస్తాం, మా ఇంటర్వ్యూకి పిలుస్తాం అంటుందంట. అయితే నీకేంటి భయం? మరి నువ్వు ఏం తప్పు చేయని దానివి అయితే ఎందుకు భయపడుతున్నావు అంటే, ఇక్కడ ప్రజల్ని నిండా ముంచేసినావు తెలంగాణలో. ఇప్పుడు పోయి అదే పని ఆంధ్రాలో చేస్తున్నావు. ఒక్కసారి వీళ్ళందరూ కలిసి పేపర్లల్లో టీవీలలోకి ఎక్కిర్రంటే నీ ఇజ్జత్ మొత్తం పోతుంది. పెద్ద పెద్ద డైలాగులు కొట్టినావు, నేను అది, నేను ఇది, నేను తోపుని, నేను తురుముని అన్నావు, పారిపోయినావు వదిలిపెట్టి. నెక్స్ట్. వంద మందిని నువ్వు మూస్తే, 1,00,000 మందిని నువ్వు మూస్తే ఆ 1,00,000లో ఎవడో ఒకటి నీకు ఫోన్ చేసి చెప్పుంటాడు. కానీ అందరు ఇక్కడ మునిగిపోయిన వాళ్ళు, అప్పుల పాలైన వాళ్ళు అందరూ నేను తిట్టుకుంటున్నారు పొద్దున్న లేస్తే. అంతెందుకు, నువ్వు ఏదైతే ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయను అని చెప్పి అనౌన్స్ చేసినావో అదే రోజు నీ పార్టీ ఆఫీస్లో నిలబడి నిన్ను తిట్టుకున్నారు. మీడియా వాళ్ళు మైక్ తీసుకుపోయి ముందర పెడితే మీడియా మైకులో నిన్ను తిట్టిరు. ఇంకా విజువల్, ఆ బైట్స్ ఉన్నాయి యూట్యూబ్లో, వెళ్ళి చూడండి మీరే. ఎంతమందికి పోతున్నారో, ఎంతమంది దూషిస్తారో అంటే చాలా మంది దూషిస్తారు. ఎందుకంటే నువ్వు మోసం చేసిన దానివి. దిగజార్చుడు గురించి ఈమె మాట్లాడుతుంటే నాకైతే అసలు నవ్వొస్తుంది. ఎందుకంటే దిగజారి సొంత రక్తమైనటువంటి అన్న మీద నిలబడి మాట్లాడుతుంది, సొంత వదిన గురించే మాట్లాడుతుంది. ఇక దిగజార్చుడు గురించి ఈమె మాకు చెప్పాలి ప్రజలకి. ఆ ముందర నిలబడ్డోళ్ళు అందరూ ఎడ్డోళ్ళు, వెనుకున్న వాళ్ళందరూ ఇక చెప్పొద్దు. ఇక ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని. భాగం ఉంది కదా నీకు సాక్షి పేపర్లో. పో ఆఫీస్ పో, సాక్షికి పోయి కూర్చోపో, చూద్దాం. తంతర బట్టి బయటికి వెళ్ళగొడతారు. నీకు భాగం ఉంటే ఇట్లా మైకులు పట్టుకొని మాట్లాడు కాదు, ప్రజల్ని మోసం చేసుడు కాదు. పోయి నీ భాగం తీసుకో, చూద్దాం దమ్ముంటే. ఇవన్నీ గాలి మాటలు మాట్లాడు కాదు. అసలు ప్రాబ్లం ఏంటి? 200 రూపాయల పీపీ కిట్ 700 రూపాయలకి అమ్ముతాను. నీ హస్బెండ్ పోయి ఆడ సీఎం కాలు పట్టుకుంటే నేను ప్రజల్ని మోసం చేయను అని చెప్పేసి ఒక తన్నుడు తన్నిడు నీ మొగుడిని.
జగన్ గారు నేను ప్రజలకు మోసం చేయను, ప్రజలకి నీతిగా బతుకుతా, నీతిగా ఉంటా అని చెప్పి ప్రజలతోటి ఓ మాట చెప్తే నీ కోపం వచ్చి నా మొగుడి దందా పాటు చేసినావు అని చెప్పేసి నువ్వు ఈ దాకా వచ్చినావు. అది పేడ్ బ్యాచ్ మొత్తం. టీవీ ఫైల్ వస్తుంది. ఇంత నీచంగా ప్రవర్తిస్తారు, ఇంత అవసరం ఉందా? ఇంత నీచానికి దిగజాల్సిన అవసరం ఉందా? ఈరోజు వ్యక్తిగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా. దిగజార్చుడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నది ఎవరు? షర్మిల. దీనికంటే దిగజార్పుతనం ఇంకొకటి ఉండదా? వ్యక్తిగత ఏమన్నా అంటే ప్రజల్ని ఎట్లా నోటికి వచ్చినట్టు, ప్రజలు కాదు సారీ నాయకుల్ని ఎట్లా నోటికి వచ్చినట్టు అట్లా మాట్లాడుతుంది. మళ్ళీ వాళ్ళు ఏమన్నా మాట్లాడితే నేను ఆడదాన్ని అని చెప్పేసి దాచుకుంటుంది. ఏమన్నా వాళ్ళు మళ్ళీ అంటే నువ్వు మాట్లాడితే వినాలే, పక్కోడు మాట్లాడితే నువ్వు వినవా? నువ్వు అంత పెద్ద తురుమువా? నెక్స్ట్ చూడండి. నేను విషయాల మీద మాట్లాడుతున్నా. మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నిలదీస్తున్నా. మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను అడుగుతున్నా. బీజేపీతో మీకు దోస్తీ ఉంది, మీరు బానిసలుగా ఉన్నారు, మనకు రాజధాని ఏమైంది, ఉద్యోగాలు ఏమైనాయి, కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే, పోలవరం గురించి, స్పెషల్ స్టేటస్ గురించి, క్రాప్ ఇన్సూరెన్స్ గురించి, మన రాజధాని గురించి ఇక్కడ ఇంతగా ఆవేదన పడిపోతున్న షర్మిల మరి తెలంగాణలో పార్టీ ఎందుకు ఓపెన్ చేసింది? అప్పుడు నీకు ఇవన్నీ గుర్తులేవా? ఈరోజు ఎవడో ఒక మూట ముళ్ళ ఇవ్వంగానే ఆ డబ్బులకి నువ్వు కక్కుర్తి పడిపోయి అన్న ముందరనే నిలబడి డైలాగులు కొడుతున్నావే, మరి ముందు నీకు చోయి లేదా? ముందు ఏం అమ్ముకున్నావు? ఎంతలా అమ్ముకున్నావు విశ్వాసాన్ని? ఈరోజు నీకు గుర్తొచ్చిందా? తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మన ఆంధ్రాలో ఇన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి నీకు గుర్తులేదా? ఆ రోజు తెలంగాణలో నువ్వు పార్టీ పెడుతున్నప్పుడు ఎందుకు పెడుతున్నావు అని ఒక జర్నలిస్ట్ అడిగితే తెలంగాణలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి, మరి ఇప్పుడు ఈరోజు ఆంధ్రాలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి అంటున్నావు. ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవడు సూట్ కేసు ఇస్తే ఆడికి ఒత్తాసు పలుకుతున్నావు. నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డవి అంటే మాకే సిగ్గవుతుంది. ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజు ఒక జోకర్ని తీసుకొస్తాడు, ఆ జోకర్ చేత ఏదో ఒక కథ చెప్తారు, అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. బుద్ధి, ఇంగితం, జ్ఞానం ఏదైనా ఉందా? ఇంత నీచానికి దిగజారాలా? నీకంటేనా విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, మరి నీకు లేవా విశ్వసనీయతలు? ఆలోచన చేయాలి. తెలుగు ప్రజలు పిచ్చి విశ్వసనీయత విలువ గురించి షర్మిల మాట్లాడుతుంది. రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే మా నాన్న చావుకి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది. మా నాన్న చనిపోయినాక మా నాన్న పేరు ఎఫ్ఐఆర్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ, మా నాన్న ఆత్మ శోభిస్తున్నది అని చెప్పేసి చెప్పింది. చెప్పిన అదే పార్టీలోకి నువ్వు ఈరోజు వెళ్ళావు. ఎందుకు? ఏం మూట, ఏం ముళ్ళ చూసి వెళ్ళినావు? ఏం ఆశ పెట్టిరు? ఎందుకని వెళ్ళినావు? సరే, కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ, నేను ఒప్పుకుంటా, చాలా మంచి పార్టీ, తెలంగాణలో చాలా బాగా చేస్తుంది, దేశంలో కూడా చాలా బాగా చేస్తుంది, నేను ఒప్పుకుంటా. మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిట్టినావు? ఇక్కడ చూడండి. దానికి రేవంత్ రెడ్డి గారు సుప్రీం కోర్టులో కేసు కొట్టేయాలి అని ఇటీవల కాలంలో రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు దోషులే అని సుప్రీం కోర్టు నిర్ధారించి కేసు జరగాలి అని చెప్పింది. సో దొంగ అన్న విషయం నేను చెప్పడం కాదు, సుప్రీం కోర్టు చెప్తుంది. రేవంత్ రెడ్డిని దొంగ అన్నావు, మళ్ళీ పోయి అదే రేవంత్ రెడ్డి మాటలు అదే రేవంత్ రెడ్డి దగ్గర అడుక్కున్నావు. దీనికంటే దిగజారుడు ఏముంటుంది? ఏమైనా ఉంటుందా? ఏది పడితే అది, పూటకో మాట, ఒక స్టాండ్ ఉండదు. పాలిటీషియన్ అంటే రాజశేఖర రెడ్డి గారు, పాలిటీషియన్ అంటే ఒక నమ్మకం. రాజశేఖర రెడ్డి గారు అనే నమ్మకం, ఆ పేరుకో నమ్మకం ఉంది. నీ పేరుకి ఏం నమ్మకం? పూటకో దగ్గర ఉంటావు, పూటకో మాట్లాడతావు, పూటకోని తిడతావు, ఆ తిట్టినోండి మళ్ళీ పోయి దండలేస్తావు వానికి. కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వేమన్నావు? మొన్న ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వేమన్నావు? గుర్తుందా ఏమన్నా? అసలు ఇక్కడ చూడండి. రాజశేఖర రెడ్డి బిడ్డను, రాజశేఖర రెడ్డి గారి బిడ్డను అని చెప్పేసి ఈ షర్మిల గంటలో 100 సార్లు ప్రజలకు గుర్తు చేస్తుంది. ఎందుకంటే ప్రజలు మర్చిపోతారు. రాజశేఖర రెడ్డి వారసుడు అనగానే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటారు, ఈయన మర్చిపోతారని చెప్పేసి గంటకు 10 సార్లు గుర్తు చేస్తుంది. కానీ ఈమె చేసే పనులకి అదే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎంతగా శోభిస్తున్నది అన్నది ఆ విషయాన్ని డబ్బులు ఇస్తే కేల్కతాం. ఇక్కడ చూడండి. నిజం చెప్పినావు నువ్వు. పులి కలుపున పులి పుట్టింది, ఆల్రెడీ ఆ పులి పవర్లోనే ఉంది. మరి ఇంకోటి ఇక్కడ చూడండి ఏం చెప్తున్నా. సిగ్గుతో చచ్చిపోవాలి.
వైఎస్ షర్మిలారెడ్డి అయితే ఏమన్నది, నేను వైఎస్ షర్మిలారెడ్డి అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టింది చూడండి. వైఎస్ షర్మిలారెడ్డి. మరి మీ హస్బెండ్ ఇంటి పేరేంటి? హస్బెండ్ ఇంటి పేరేంటి? నీకు కోడలు, నేను ఇక్కడ తెలంగాణ కోడల్ని, నేను తెలంగాణ నా హక్కు అని చెప్పేసి ఇక్కడికి వచ్చినావు కదా, అప్పుడు తెలంగాణ కోడలు అయినప్పుడు నీ హస్బెండ్ పేరే నీకు రావాలి కదా. ఏంటి నీ హస్బెండ్ పేరు? మీకు తెలిస్తే మీరు ఒకసారి కమెంట్ చేయండి, హస్బెండ్ ఇంటి పేరు ఏంటో. ఈమె రెడ్డి, నేను వైఎస్ షర్మిలారెడ్డి అంటుంది. ఇక్కడ చూడండి ముందు, నా పేరు ఇదే, నా ఉనికి ఇదే, ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు కీ పెట్టినా నేను వైఎస్ షర్మిలారెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చా. నా గుండెలో తెలంగాణ ప్రజలకి మేలు చేయడానికే ఇక్కడికి వచ్చా అని చెప్పేసి ఒక డైలాగ్ అప్పుడు కొట్టింది. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలకే మేలు చేయడానికి ఇక్కడికి వచ్చా అంటుంది. రేపు పొద్దున కర్ణాటక ప్రజలకే మేలు చేయడానికి ఇక్కడికి వచ్చా అంటుంది. మరి దాని తర్వాత తమిళనాడు ప్రజలకే మేలు చేయడానికి ఇక్కడికి వచ్చినా అంటది. ఎక్కడ ఎవడు సూట్ కేసు ఇస్తే వాడికే మేలు చేయడానికి పోతుంది అక్క. అర్థం కాని విషయం ఏంటి అంటే, మన ప్రజలు కూడా ఎడ్డోళ్ళలాగా అక్కడ నిలబడి అక్కకి జైలు జిందాబాదులు కొడుతున్నారు. మనిషి డబ్బు కోసం సంకల్ నాకొద్దు, ఇక్కడ జరిగేది అదే. ఇక్కడ చూడండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టి, మెట్టినింటిలో తెలంగాణలో అన్ని హక్కులు ప్రజలకు కల్పించింది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ. మెట్టినింట్లో అయిన తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ఇక్కడ అందరూ ప్రజలకి చాలా బాగా సర్వీస్ చేసి ఇక్కడ వాళ్ళ హక్కులని, తెలంగాణ ప్రజల హక్కులని తెలంగాణ ప్రజలకి ఇప్పించి ఫైనల్గా ఇక్కడ ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రాకి పోయింది రాజశేఖర రెడ్డి బిడ్డ. నిలబడుతుంది, కొట్లాడుతుంది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి మన్నులే. పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి. నీ ఇంటికి సూట్ కేసు వచ్చిందా లేదా అది చూసుకుంటుంది. బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కాదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఏం పీక్కుంటారో పీక్కోండి. ఏం పీక్కుంటారో ఇది నిజస్వరూపం షర్మిలది. షర్మిల నిజస్వరూపం ఇది. ఏం పీక్కుంటారో పీక్కోండి. సిగ్గు అన్నది మనిషికి చాలా అవసరం, చాలా విలువైనది సిగ్గు. ప్రపంచంలో డబ్బు కన్నా విలువైనది సిగ్గే. ఒక్క సెకండ్లో ప్లేట్లు ఫిరాయించే వాళ్ళని సిగ్గులేని వాళ్ళు అంటారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీరు కమెంట్ చేయండి. తెలంగాణ ప్రజలను ఒకవైపు మోసం చేసి ఇక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో లక్షలు కోట్ల రూపాయలు కూడా అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఫోన్లు ఆఫ్ చేసుకున్నారు. ఎందుకంటే అప్పులు తెచ్చిర్రు, పార్టీకి పెట్టారు. అప్పులు తీసుకొచ్చిన వాళ్ళు ఏమో ఫోన్లు చేస్తున్నారు. ఈమె ప్లేట్ ఫిరాయించి పారిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలక్షన్ కి ముందు, ఒక నెల ముందు నేను పోటీ చేయను అని చెప్పేసి చెప్పుంటే పాపం వాళ్ళు వేరే పార్టీలన్నా చూసుకుందరు. ఒకరోజు ముందు చెప్పింది. ఏం చేయలేని పరిస్థితుల్లో పాపం వాళ్ళు గింజుకున్నారు. ఆ పరిస్థితిని నేను కళ్ళారా చూసిన. ఈరోజు ఇన్ని డైలాగ్ కొడుతుంది. రేపు పొద్దున కర్ణాటక పోయినా ఆశ్చర్యపడక్కర్లేదు మనం. దీని గురించి మీరేమనుకుంటారో తప్పకుండా కమెంట్ చేయండి. నేనేమన్నా తప్పుడు పదాలు వాడుంటే నన్ను క్షమించండి. తప్పకుండా మీరు కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.